బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలని ఓజీ క్రేజ్ ఊపేస్తోంది. ప్రీమియర్ షోకు అంతా సిద్ధమైంది. టికెట్ ధర ఎంతైనా వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఫ్యాన్స్. వెనక్కి తగ్గటం లేదు ఎక్కడ ఫ్యాన్స్. పండుగ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మరి కాసేపట్లో ఇటు స్క్రీనింగ్ కాబోతోంది. ఓజీ 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 అంటూ ఫ్యాన్స్ పిలుస్తాం. థియేటర్ దగ్గర హంగామా చేస్తున్నా అంటే అర్థం చేసుకోవచ్చు. థియేటర్ల దగ్గర పవన్ ఫ్యాన్స్ హంగామా. ఆ క్రేజ్ ఏ లెవెల్లో ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫస్ట్ డే కలెక్షన్స్ 150 crores దాటేస్తున్నట్టు ఫ్యాన్స్ అంచనాలు. ఈ నేపథ్యంలో నేరుగా ఒకసారి విజయవాడ వెళ్ళిపోదాం. అట్ ద సేమ్ టైం ఇటు తెలంగాణలో కూడా ఎటువంటి క్రేజ్ ఉంది, హైదరాబాద్ లో ఎటువంటి హంగామా ఉంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధులు మణికుమార్ అండ్ అన్నేంద్ర సిద్ధంగా ఉన్నారు. దాంతో పాటు ఎక్కడెక్కడ ఎటువంటి క్రేజ్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా విజయవాడ వెళ్ళిపోతున్నాను. విజయవాడ శైలజ థియేటర్ దగ్గర పవన్ ఫ్యాన్స్ హంగామా అప్డేట్స్ అందించేందుకు మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మణికుమార్ని చుట్టుముట్టేశారని చెప్పుకోవాలి పవన్ ఫ్యాన్స్. సో మరి అక్కడ క్రేజ్ ఎలా ఉంది ఓజీకి? చూడొచ్చు, ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నట్టు ఓజీకి సమయం ఆసన్నమైంది. మరికొద్ది నిమిషాల్లోనే పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఓజీకి సంబంధించి స్క్రీన్ మీద బొమ్మ పడబోతుంది. దానికోసం అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి శైలజ థియేటర్ వద్ద ఒకసారి విజువల్స్లో మీరు చూడొచ్చు. క్లియర్గా మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఓజీ 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 అంటూ కూడా పెద్ద ఎత్తున హంగామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు అభిమానులను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ ఉత్సాహాన్ని అసలు మాటల్లో చెప్పలేని పరిస్థితి. మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది మీకు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉందన్న. నేను మాత్రం ఒకటే కోరుకుంటున్నా, రెండు రాష్ట్రాల సీఎంలు ఇద్దరికి, రేవంత్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ఒకటే కోరుకుంటున్నా, ప్రతి థియేటర్ బయట ఖచ్చితంగా అంబులెన్స్ పెట్టించాలి. ఎందుకంటే పోతారు, అందరూ పోతారు, ఖచ్చితంగా పోతారు. చాలా మంది చాలా విమర్శలు చేశారు. హరిహర వీరమణ సినిమాల్లో గ్రాఫిక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకటే అడుగుతున్నా. అరే మీ గ్రాఫిక్స్ కావాలా, నాకు రికార్డులు కావాలా? ఒకటే చెప్తున్నా, ఓజీ కోత మీ అందరికీ ఓచ కోత. మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది? రేపు వచ్చే ఒక్కరోజు కలెక్షన్తో పోలవరం సగం పనులు పూర్తయిపోతాయి. చూశారు కదా, అంటే ఒక్కరోజు అంటే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి వచ్చే ఒక్కరోజు కలెక్షన్తో పోలవరం సంబంధించి అంటే సగం పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి. అంటే అసలు ఫ్యాన్స్ సంబంధించి వాళ్ళు ఏ విధంగా అంత ఉత్సాహంగా ఎదుర్కొన్నారు ఒకసారి చూడొచ్చు మనం. అంటే మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. మొత్తం అంతా కూడా మొత్తం ఇక్కడ విజయవాడ శైలజ థియేటర్ వద్ద మొత్తం ఒక కోలాహల సందడి కనిపిస్తూ ఉంది. మీరు ఎక్కడ చూసినా సరే ఇక్కడ పూర్తిగా కూడా మొత్తం ఇక్కడ ఓజీకి సంబంధించి ఒక మ్యానియా మొదలైందని చెప్పాలి. ఒకసారి మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఒక కట్అవుట్ మీరు ఇక్కడ విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సంబంధించి ఇక్కడ పాలాభిషేకం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఏ విధంగా ఒకసారి మీరు విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. అసలు ఫ్యాన్స్ సంబంధించి ఉత్సాహాన్ని మనం అంటే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఓజీ అంటూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా అభిమానులందరూ కూడా నినాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? నా కొరకల్లారా, నా కొరకల్లారా, వాడా ఓజీవాడ విజయవాడ ఓజీవాడ. ఒక్కసారి బాబు ల్యాండ్ అయితే అపోజిషన్ కి ఎవరైతే ఎరగర వీరమల్లికి బొచ్చులో రాతలు బొచ్చులో మాట్లాడరు వాళ్ళందరికీ ఓజీతో మేమేంటో చూపెడతాం. మమ్మల్ని ఎవడు అసలు ఆపేది? రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు ఈ రోజు మొదలైపోద్ది. కళ్యాణ్ బాబు, బాబునికే బాబు, కళ్యాణ్ బాబు. రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ అయిపోయింది. సినిమాల్లో 100% స్ట్రైక్ రేట్ రేపటి నుంచి చూస్తారు. పోలవరం సగం పనులు అయిపోతాయని చెప్పానయ్యా పవర్ స్టార్ సినిమా కలెక్షన్ తో. నీ అంచనా? వసూళ్ళు కాదన్నా, అన్నయ్య గురించి కరెక్ట్ గా తెలుసుకో. అన్నయ్య ఎప్పుడు ఖుషి అప్పుడు ఎవడన్నాడన్నా ఏం టికెట్లు ఇది ఆన్లైన్ బుకింగ్లు ఏదో పులిహార ఎన్ని ఇది చూడి వాళ్ళ విజయవాడలో హైదరాబాద్ గురించి చెప్తున్నారు కానీ విజయవాడ గురించి ఎవరు చెప్పట్లా. మీ ఛానల్లో కూడా చూసా నేను. ఎక్కడ టికెట్లు ఏ ఒక్క థియేటర్లో కూడా పవన్ కళ్యాణ్ సినిమానే ఉంది. కానీ మన బ్రహ్మనాయుడు గారు అలా టీవీల్లో కూడా కొంతమంది చెప్తున్నారు, ఏది
విజయవాడ రావట్లే విజయవాడ ఎందుకు రాదు? ఆంధ్రప్రదేశ్ ఇది మొత్తం ఇక్కడ విజయవాడ పొద్దు నుంచి నేను చెక్ చేస్తున్నా. చూసాం కదా అసలు అంటే పవన్ కళ్యాణ్ అభిమానికి సంబంధించి కూడా అంటే ఎవరిని కదిలించినా సరే పెద్ద ఎత్తున అంటే ఈ సినిమాకి సంబంధించి అంటే కోట్ల కలెక్షన్లు వస్తాయంటే మొదటి రోజే దాదాపు 150 నుంచి 200 కోట్ల కలెక్షన్లు వస్తాయంటే కూడా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా పూర్తిగా కూడా ఇక్కడ దీనికి సంబంధించి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కటౌట్లు కట్టి అంటే ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటూ ఓ పక్కన నినాదాలు చేస్తున్నారు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఒకసారి మీరు ఇక్కడ కటౌట్లు చూడొచ్చు. అసలు అంటే వీళ్ళంతా కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఏ రకంగా వీళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి మాస్ గాడ్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అంటూ కూడా ఇక్కడ బ్యానర్ కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఈ బ్యానర్ నేను పట్టుకొని చూపిస్తాను. ఒక్కసారి ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకే చెందుతుంది, కానీ ఒక్కసారి మనం ఇప్పుడు దీన్ని పట్టుకున్నాం. అంటే మాస్ గాడ్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అంటూ కూడా వీళ్ళంతా కూడా కటౌట్లు చేస్తాను. మీరు ఒకసారి అక్కడ కూడా చూడొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అంటూ కూడా ఒక కటౌట్ మీకు కనిపిస్తుంది పూర్తిగా. అంటే ఏ విధంగా మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. చూశారు కదా. అంటే పవన్ కళ్యాణ్ సంబంధించి ఏ విధంగా ఇక్కడ ఫ్యాన్స్ చేస్తారు. ఒకసారి చూడొచ్చు. మనం ఏంటి ఏమనిపిస్తుంది? ఒక్కడే బాబు ఒక్కడే బాబు ఒక్కడే బాబు ఒక్కడే బాబు ఒక్కడే బాబు. ఒక పక్కన ఇక్కడ కూడా చిన్న పిల్లలు కూడా ఇక్కడ సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే పెద్దవాళ్ళే కాదు, అంటే యూతే కాదు, చిన్న పిల్లలు కూడా ఇక్కడ తీసుకొచ్చి అంటే పవన్ కళ్యాణ్ సినిమాని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఇది విజయవాడలో ఉన్నటువంటి శైలజ థియేటర్ ఉన్నటువంటి ప్రాంతం. శైలజ థియేటర్ వద్ద ఇక్కడ అందరూ ఫ్యాన్స్ తో కూడా హంగామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పూర్తిగా కూడా మొత్తం ఓజీ మయమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ మొత్తం కటౌట్లు అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చి ఇక్కడ థియేటర్ దగ్గరికి అంటే పవన్ కళ్యాణ్ సినిమాని ఎంజాయ్ చేసే విధంగా కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి. మనం ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చిన్న పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఏం చూద్దాం మరి వచ్చావు నువ్వు? ఎవరు ఓజీ అంటే ఎవరు? తెలుసా నీకు పవన్ కళ్యాణ్ సినిమా ఇష్టమా నీకు? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? సినిమా చూస్తావా? సినిమా పూర్తయ్యే వరకు ఉంటావా మరి? అంటే పూర్తిగా కూడా ఇక్కడ మనకి మొత్తం ఓజీ ఫ్యాన్స్ సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఇక్కడంతా కూడా ఒక హంగామా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక్కసారి మీరు చూడొచ్చు. అంటే ఫ్యాన్స్ సంబంధించిన వీళ్ళ హంగామా అంటే వీళ్ళ సంతోషానికి అదుపులు లేవని చెప్పాలి. పూర్తిగా కూడా ఇక్కడ వీళ్ళంతా కూడా అంటే 2 రాష్ట్రాలకి దేవుడు అక్కడంతా కూడా ఇలా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక రకమైనటువంటి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఇక్కడ ఒక్కసారి మనం ఫ్యాన్స్ కూడా మాట్లాడుతూ ఎలా అనిపిస్తుంది? విజయవాడ ఉత్సవం అంటే ఇప్పుడు కాదు మొదలైంది. ఇప్పుడు మొదలైంది విజయవాడ ఉత్సవం అంటే అమ్మ రికార్డు తెలుగు రాష్ట్రం బాబులకే బాబు బాబులకే బాబు. చూసారు కదా. ఒక్కసారి మీరు విజువల్స్ చూపించే ప్రయత్నం చేయండి మా కెమెరామెన్. మీకు విజువల్స్ కనీసం మనం మైక్ పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళే చేతులతో తీసుకుని పవన్ కళ్యాణ్ సినిమా గురించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు విజువల్స్ లో కూడా క్లియర్ గా చూశారు. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇది ఇక్కడ విజయవాడ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా మరికొద్ది సేపట్లో అంటే 10 గంటల నుంచి కూడా పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఓజీకి సంబంధించిన సినిమా ప్రదర్శన అవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ప్రీమియర్ షో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పటివరకు నార్మల్ గానే ఉంటుంది. ఒకసారి గేట్లు ఓపెన్ చేయగానే ఆ హంగామాతో లోపలికి దూసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? చిన్నపిల్లలు కూడా వచ్చారు కాబట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ సంగతి ఏంటి? అక్కడ పోలీస్ అధికారులు ఏమంటున్నారు? మణి
ఆల్ రైట్, మరి కాసేపట్లో మన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇటు శైలజ థియేటర్ దగ్గర ఎటువంటి హంగామా ఉందనేది విజయవాడకు సంబంధించి జస్ట్ అది శాంపుల్ మాత్రమే. ప్రస్తుతం విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓజీ రిలీజ్ అవుతున్న థియేటర్స్ దగ్గర ప్రస్తుతం అదే కోలాహలం, అదే ఉత్సాహం నెలకొంది. శ్రీకాకుళంకి సంబంధించి విజువల్స్ మీరు చూశారు, ఇటు విజయవాడకు సంబంధించి విజువల్స్ మీరు చూశారు, విశాఖపట్నంలో ఎటువంటి రచ్చ జరుగుతుందో మీరు చూశారు, ఇటు హైదరాబాద్లో కూడా ఎటువంటి దాని ఏమంటారు పూర్తిగా హైలో ఉన్నారంటూ ఉంటాం కదా, అంటే పీక్స్లో ఉన్నారంటూ ఉంటాం కదా. ప్రస్తుతం ఫ్యాన్స్ జోష్ ఆ స్థాయిలో ఉంది. హరిహర వీరమల్లు తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ 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 అంటూ వాళ్ళు అక్కడ గోల పెడుతూ కేకలేస్తూ ఈలలేస్తూ వాళ్ళు హంగామా చేస్తున్నారు. పూర్తిగా కోలాహల వాతావరణం ఉంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతున్నా అంటూ కూడా, ఎప్పుడెప్పుడు ప్రీమియర్ షో ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు థియేటర్లో స్క్రీన్ మీద కనిపిస్తారని చెప్పి ఊళ్ళుడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఒక్కసారి కడపకు వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి నేరుగా కడపకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. కడపలో ఎటువంటి హంగామా ఉంది, అక్కడ ఎటువంటి బాంబులు పేలుతున్నాయి, మాటల బాంబులు, మరి ముఖ్యంగా ఫ్యాన్స్ నుంచి ఎటువంటి ఆటమ్ బాంబ్స్ అక్కడ పేలడం జరుగుతుంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, కడపలో ఎటువంటి హంగామా ఉంది, కడప వాళ్ళు ఏమంటున్నారు? ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా కూడా ఈ రోజు కడప నగరంలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అటు పెద్ద ఎత్తున అభిమానులు కోలాహలంతో కూడా డాన్సులు వేసుకుంటూ నృత్యాలు చేస్తూ కనువిందు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఓజీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది, ఏంటి అసలు విషయం? మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కడపలో ఒక బీభత్స స్థాయిలో కనివిరిగని రీతిలో ఈ రోజు ఓజీ చిత్రం విడుదల సందర్భంగా ఈ యొక్క సంబరాలు చాలా ఘనంగా జరుపుతున్నాం. ఎందుకంటే మా జన సైనికుల ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. ఈ సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను అందుకునే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను కూడా తిరగరాసి ఆ రికార్డులను రూపురేఖలు లేకుండా చేయడానికి ఈ ఓజీ చిత్రం ప్రజల ముందు రాబోతుంది. ముఖ్యంగా కడప ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే, ఈ రోజు ఈ సంబరాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఒక పల్లకి ఏర్పాటు చేశాం, బళ్ళారి నుంచి బ్యాండ్ సెట్ పిలిపించాం, అదేవిధంగా డీజే ఏర్పాటు చేశాం. ఇదే కాకుండా మా కడప రమేష్ థియేటర్ వద్ద అభిమానుల కోసం మ్యూజికల్ నైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో అందరు అభిమానులు కూడా చాలా ఆనందంగా పాల్గొంటున్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా, మనము ఆ సినిమా ఎంత బాగుందో చూద్దామా అనే విధంగా అభిమానులు ఉన్నారు. మీరు చెప్పండి, రమణ గారు జన సైనికులుగా మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే విధంగా ఈ సినిమాలో ప్రధానంగా అఖిలానందన్ కూడా అంటే కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నాయంటూ కూడా ఫ్యాన్స్ లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? భారతదేశ యావత్తు యువత ఎదురు చూసే సినిమా ఓజీ. మరి అందరి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవంగా, యూత్ కి స్పెషల్ గా ఆరాధ్య దైవంగా పిలువబడే పవన్ కళ్యాణ్ గారు, ఆయన చారిత్రాత్మక చిత్రం నటించిన, మరి ఇటువంటి యూత్ కు సంబంధించిన చిత్రం నటించినా కూడా మరి ప్రజల్లో స్పందన చూస్తే ఈ రోజు కడప నగరంలో పవన్ కళ్యాణ్ గారి మానీయ, పవన్ కళ్యాణ్ గారి ఉచ్చస్సు ఎగిరి ఒక పెనంలో ఉచ్చిపడతా ఉంది. మరి ఈ కార్యక్రమాల్లో మరి ఆయన దేవుని గడప నుంచి తిరుమలేశం తెలుగు గడప దేవుని గడప నుంచి ఆయన్ని మెరవణ చేసుకుంటూ మరి బ్యాండ్లతోనూ మరి వేలాది మంది పిల్లలతోనూ యూత్ తోనూ అందరినీ కూడా తీసుకెళ్తే సినిమా వరకు తీసుకుపోవడం అంటే ఈ రోజు ఈ ఓజీ సెలబ్రేషన్స్ అందరూ కూడా జనసేన పార్టీ నాయకులతో పాటు జన సైనికులతో పాటు మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు అందరూ కూడా వెచ్చించి ఆయన ఓజీ సినిమాను అంటే ఆయన తీసిన సినిమా వచ్చిన డబ్బులతో కూడా సామాన్య ప్రజలు సేవ చేసే విధంగా ఉంటారు. కాబట్టి అందరూ అత్యాగి అందరూ అభిమానాలను కూడా తీసుకుని ఈరోజు తీసుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ ఒక చారిత్రాత్మకమైన సినిమా అయితేనేమి, ఏ సినిమాని ఆయన చూస్తే చాలు అనే విధంగా కనుల విందుగా మెరవణ చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి సినిమాను ఆయన సామాన్యులకు ఉపయోగపడే వ్యక్తి కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కోలాహలంగా అక్కడ దేవుని
కడప నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఖచ్చితంగా మేనియా సృష్టించబోతున్నటువంటి భావన అటు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఇప్పటికే ర్యాలీ ప్రారంభమైంది. మరి కాసేపట్లో థియేటర్ వద్దకు చేరుకునే ఫ్యాన్స్ కూడా నానా హంగామా చేసే పరిస్థితి కనిపిస్తుంది. విన్యాసాలతో కూడినటువంటి హంగామా చేసే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఓజీ సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి జన సైనికులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రావుతో కిషోర్, RTV, దేవనగఢ. కడపలో ఓజీ క్రేజ్ చూసాం, విజయవాడ ఊపు చూస్తున్నాం. హైదరాబాద్ ఇప్పుడు హంగామాకు సంబంధించి హైదరాబాద్లో ఎటువంటి హంగామా ఉంది, కడపకు సంబంధించి చూసాం, విజయవాడకు సంబంధించి చూసాం, తెలంగాణకు సంబంధించి మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది మరి కాసేపటి ముందు వచ్చే ప్రయత్నం చేయబోతుంది RTV. ఇప్పటికీ ఆ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. మరి కాసేపట్లో థియేటర్ల ముందు రిలీజ్ కాబోతోంది ఓజీ. మరి ముఖ్యంగా ప్రీమియర్ షోకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ప్రీమియర్ షో తర్వాత ఎటువంటి రివ్యూస్ రాబోతున్నాయి, ప్రీమియర్ షోస్ తర్వాత ఏం అంటే ప్రీమియర్ షోకి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి రివ్యూస్ చెప్పబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఒకసారి నేరుగా మళ్ళీ విజయవాడకు వెళ్ళిపోదాం. విజయవాడ ఊపు ఎక్కడ తగ్గేదలేదంటగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు అక్కడ. ఒకసారి విజయవాడకు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. శైలజా థియేటర్ నుంచి అప్డేట్స్ అందించేందుకు కొలీగ్ మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణి, ప్రస్తుతం విజయవాడ ఏమంటోంది, థియేటర్స్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది మణి? సచిన్ చూడొచ్చు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అమ్మాలందరూ కూడా ఇప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఓజీ సినిమాకు మరికొద్ది క్షణాల్లోనే బొమ్మ పడే అవకాశం ఉంది. విజయవాడలో చూడొచ్చు మనం మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ విజయవాడ శైలజా థియేటర్ వద్ద ఒక్కసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా మొత్తం ఓజీ మేనియా కనిపిస్తూ ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అమ్మాయిలందరూ కూడా ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైందని చెప్పాలి. పూర్తిగా ఓజీకి సంబంధించి అమ్మాయిలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపిస్తున్నా సరే ఓజీ అంటూ కూడా అంతా హంగామా చేసేవారు. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది నిమిషాల్లో ఓజీ సంబంధించి పవన్ కళ్యాణ్ తెర మీదకి రానున్న పరిస్థితి. మనం ఎంతో పాటు అభిమానులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎలా ఫీల్ అవుతున్నారు ఓజీ సినిమా? అరార వీరమల్లికి మాట్లాడు వాళ్ళందరికీ ఓజీతో సమాధానం చెప్తా ఉన్నా, అంత మించి ఏమి లేదు. కళ్యాణ్ గారికి హైట్ చూపెడతాం. అరార వీరమల్లికి మాటలు వచ్చాయి, ఓజీతో సమాధానాలు వస్తాయి. ఒకసారి కళ్యాణ్ బాబు ఒకడే హీరో, రెండు రాష్ట్రాలకి ఒకడే హీరో, రెండు రాష్ట్రాలకి ఒకడే హీరో. ఎవరికైనా బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు సీఎం చూసారు కదా, పూర్తిగా కూడా ఓజీ మేనియా కనిపిస్తుంది. శైలజా థియేటర్ వద్ద పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మాయిలందరూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఇది శైలజా థియేటర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం పవన్ కళ్యాణ్ అమ్మాయిలందరూ కూడా ఇక్కడ ఓజీ అంటూ కూడా పెద్ద ఎత్తున చేస్తూ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఫ్యాన్స్ అంతా కూడా హంగామా పరిస్థితి ఒక సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ అమ్మాయిలకు సంబంధించి కూడా మొత్తం ఓజీ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అమ్మాయిలను ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఈ రోజుతో అన్ని రికార్డులకి శుభం కార్డు పడబోతుంది. అమలాపురం నుంచి అమెరికా దాకా ఒక్క రికార్డు మిగిలిన జై కళ్యాణ్ బాబు, జై కళ్యాణ్ బాబు. ఎన్ని కోట్ల వసూలు చేస్తారు? మొదటి రోజు ఎన్ని కోట్ల వసూలు చేస్తారు? మొదటి రోజు మాకు 170 కోట్ల నుంచి 190 కోట్లు గ్రాస్ వసూలు చేస్తాను మాకు ఒక అంచనా ఉందండి. ఇక్కడ పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అమ్మాయిలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆనందోత్సవాల మధ్య మొత్తం అంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కళ్ళు చూపిస్తా. అందరూ రండి నా కొడకల్లారా. అందరూ వచ్చి మాట్లాడు. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తా. చూశారు కదా ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ ఓసీ మ్యానియా కనిపిస్తుంది. మొత్తం పవన్ కళ్యాణ్ అమ్మాంతరంతో కూడా అంటే వాళ్ళే మైక్ తీసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి ఇక్కడ ఇటుక సైడ్ కూడా చూడొచ్చు. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ రకరకాల కట్అవుట్లతో ఇదంతా కూడా సందడి చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఎక్కడ చూసినా సరే మొత్తం ఓజీ మ్యానియా కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఒక కట్అవుట్ మీకు కనిపిస్తూ ఉంది. మొత్తం మెగా ఫ్యాన్స్ అంటూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఒక కట్అవుట్ మీరు చూడొచ్చు. అంటే రకరకాల పవన్ కళ్యాణ్కి సంబంధించిన పాలాభిషేకాలతో అదేవిధంగా పూలదండలతో ఒక బంతిపూల వర్షం కురుస్తుందని చెప్పాలి. మనం అభిమానులతో మాట్లాడతాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి ఫీలింగ్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. పక్క బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నాం ఈసారి. పీల్చే గాలిలో కూడా పవన్ ఉంటే రోజు మళ్ళీ వస్తున్నాయి, తిరిగి వస్తున్నాయి. ఈసారి అయితే గట్టిగా కొట్టబోతున్నాం. 100 కోట్ల షేర్ లేదంటున్నారు. ఈసారి కొట్టి చూపిస్తున్నాం. 150 200 కోట్ల షేర్ కొట్టి చూపిస్తున్నాం. బాబాకే బాబు. బ్రో, ఈ సినిమాలు ఇలా రిలీజ్ చేయడం కాదు. ఈరోజు చూసే సినిమా ఎలా ఉంటుందంటే, ఎవరన్నా కొత్త సినిమా చూడాలి అంటే ఈ సినిమాకి రండి. సినిమా అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం. 100 కోట్లు కొట్టలేదు అన్నాం. ఆల్రెడీ రిలీజ్ అవ్వకముందు అడ్వాన్స్ సేల్ 100 కోట్లు అయినాయి. సినిమా అనేది తీస్తే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం ఈసారి. సినిమా అంటే పవర్ స్టార్ సినిమా. పవర్ స్టార్ జిందాబాద్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రేట్లు ఎట్లా ఉన్నాయి? టికెట్ రేట్లు ఏమన్నా టికెట్ రేట్లు 250 కాడ నుంచి 300 వరకు ఉంది. 1000 రూపాయల వరకు వెళ్తుంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇట్టు రాక్కు కొట్టి చూపిస్తాడు. ఈ కొట్టి చూపించబోతే ఈ గుండు చూపించుకుంటాడు. సినిమా రిలీజ్ అవ్వకముందు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లోనే 100 కోట్లు బిజినెస్ చేసింది. కళ్యాణ్ బాబు రికార్డులు అంటే కళ్యాణ్ బాబు అంటే రికార్డులు. పూర్తిగా కూడా అంటే నిజంగానే సినిమా ప్రీ రిలీజ్ సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ దాదాపు 100 కోట్లు పైగా సినిమా వసూలు చేసింది. అంటే రిలీజ్కి ముందే ఓజీ సినిమా రికార్డులు బ్రేక్ చేసిందని చెప్పాలి. ఇంకా ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ మెగా పవన్ కళ్యాణ్ సంబంధించిన ఇక్కడ ఒకసారి కట్అవుట్లు కూడా చూడొచ్చు. ఒక్కసారి తెలుగు స్టేట్స్ ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా ఒక్కసారి మీరు ఈ కట్అవుట్ చూస్తే అర్థమవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా అనౌన్స్ చేస్తున్నారు. మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ ఒక సందడి వాతావరణం, ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. మొత్తం అంటే ఎవరిని కదిలించినా సరే ఓజీ ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ తన రికార్డు తనే బ్రేక్ చేసుకోవడం ఆయనకి అలవాటు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఆ విధంగానే రికార్డులు బ్రేక్ చేస్తుందని చెప్తారు. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతుంది? సార్, నేను కలకత్తా నుంచి వచ్చాను సార్. మా అక్కని ఇక్కడ ఇచ్చాం. ఈ సినిమా హిట్ అవ్వాలని అన్నందనలా పొద్దు నుంచి. ఓజీ బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ సంబంధించి ఓజీ సంబంధించి చాలా మంది టీ షర్ట్లు కావచ్చు లేదా అట్లాంటి రిమ్మలు కట్టుకొని ఇక్కడ సందడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మాస్ ఎంట్రీతో రాబోతూ ఉన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఒక అభిమాని? అన్నా, పవన్ కళ్యాణ్కి మాస్ ఎంట్రీ ఏముండదన్నా. పవన్ కళ్యాణ్ అంటే మాస్. 2 రాష్ట్రాలు కూడా దేవుడు. అది పవన్ కళ్యాణ్. మాకు కలెక్షన్లతో పని లేవు, రికార్డులతో పని లేవు. ఆయన చూడండి రికార్డులు ఏంటి అన్నా? ఆయన చూడండి ఏంటి? ఆయన చూడండి రికార్డులు ఉన్నాయా? నిన్న మొన్న బుట్లాడి కూడా తెలుసు రికార్డులు. ఏ రికార్డులు ఉన్నాయి చెప్పు? ఏ రికార్డులు కావాలి చెప్పు? ఏ రికార్డులు కావాలి? 2 రాష్ట్రాలకు ఒకటే దేవుడు. అది పవన్ కళ్యాణ్ ఒకటే. సార్, వేర్ ఇస్ ద అంబటి రివ్యూ ఇస్తారు కదా, నిన్న వచ్చి రివ్యూ ఇచ్చారు కదా, ఇది బాగోలేదు అది బాగోలేదు 2 సినిమా. ఇప్పుడు వచ్చి చూడమన్నా సినిమా మొత్తం వరల్డ్ వైడ్ టాక్, బొమ్మలేసి తోపలేసిపోతుంది. వేర్ ఇస్ ద అంబటి. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ టచ్ చేసే మొదలు లేడు. ఈసారి ఇట్టు కొడుతున్నాం. డబ్బులు తీసేది పవన్ కళ్యాణ్ భక్తులే. జేబులో డబ్బులు తీసేది పవన్ కళ్యాణ్ భక్తులే. చిరంజీవి తమ్ముడు, జగన్ గాడి మొగుడు. చూశారు కదా, ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా సరే మొత్తం ఓజీ మ్యానే కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి చూడొచ్చు బాబాయ్ అబ్బాయి అంటే ఇక్కడ ఈ బ్యానర్ చూడొచ్చు. పవన్ కళ్యాణ్ పక్కన రామ్ చరణ్. ఒక్కసారి మీరు ఈ బ్యానర్ ఇది ఫ్లెక్స్ చూడొచ్చు, ఇది చూడొచ్చు మీరు. అంటే రకరకాలుగా తమ అభిమానాన్ని చాటి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే మాకు తమ అభిమానాన్ని
2వ తారీఖు దసరా విజయవాడలో కాదు, దసరా 2వ తారీఖు కానీ మాకు దసరా ఈ రోజే. రైట్ మరి ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి నేరుగా తిరుపతి వెళ్దాం. తిరుపతిలో జాతర ఏ స్థాయిలో ఉంది, అక్కడ మరి కాసేపట్లోనే ఈ ప్రీమియర్ షో పడబోతోంది. మరి తిరుపతిలో జాతర ఏ లెక్కలో ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు పవన్ కళ్యాణ్ ఓజీకి సంబంధించి ఓజీ 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 అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఒక్కసారి నేరుగా తిరుపతి వెళ్ళిపోతాం. తిరుపతిలో జాతర ఏ స్థాయిలో ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, థియేటర్ల దగ్గర ఇటు పవన్ కళ్యాణ్ కి సంబంధించి పవన్ ఫ్యాన్స్ హంగామా, ఆ జాతర ఏ స్థాయిలో ఉంది అక్కడ? తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఓజీ చిత్రం మరొక గంటలోనే రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో తిరుపతిలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా రచ్చ చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్న ఏదైతే తిరుపతిలోని పల్లి థియేటర్ వద్ద డీజే సౌండ్లతో అభిమానులంతా కూడా ఈ యొక్క కేక్ కటింగ్ చేసుకుంటూ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఖచ్చితంగా మా అధినాయకుడు ఈ యొక్క చిత్రం బంపర్ హిట్ అవుతున్నట్టు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఉండబోతుందండి చిత్రం? ఓజీ 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 ఒక అరాచకం, ఒక అద్భుతం. ఓజీ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు కాదు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ, వైసీపీ వాళ్ళు కూడా కాసుకో ఉన్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి రికార్డు కాదు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అన్ని రికార్డులు బద్దలు కొట్టబోతున్నాం. ఇంకొక గంట తర్వాత థియేటర్ మా వాళ్ళు ఇలాగే చెప్పారు, థియేటర్ వాళ్ళు ఇన్సూరెన్స్ రెడీ చేసుకోండి, ఎందుకంటే ఆ రేంజ్ లో సినిమా ఉండబోతుంది. అద్భుతం. ఈ సినిమా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చే విధంగా సినిమా ఉండబోతుంది. ఇప్పటికే సాంగ్స్ అంతా కూడా బాగా హిట్ అయ్యింది, ఇప్పటికే బాగా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? నిజంగా ఓజీలో కళ్యాణ్ గారు గెటప్ సెటప్ అద్భుతంగా ఉంది. బెల్ పాయింట్ తో అసలు పాతకాలం అంటే 1980s అందరినీ తీసుకెళ్ళిపోతున్నారు. ఒక టైం మిషన్ లో మళ్ళీ వెళ్ళిపోతామేమో అనిపిస్తుంది. ఒక బాంబేలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా చేసినటువంటి ఒక గొప్ప చిత్రం అని చెప్పుకోవాలి. బ్లాక్ బాస్టర్ మూవీ, కనీ విని ఎరుగని విధంగా భారతదేశ చరిత్రలోనే ఇటువంటి సినిమా కనీ విని ఎరుగని విధంగా బాక్స్ బద్దలు కొట్టబోతోందని సందర్భంగా తెలియదు. చూస్తున్న ఏదైతే ఇప్పటికే బద్రీ కావచ్చు, ఖుషి కావచ్చు, అనేక చిత్రాల్లో కూడా చాలా బాగా యాక్టివ్గా కనిపడినాడు. అంటే బద్రీ, ఖుషి సినిమా తర్వాత ఈ సినిమాలో కానీ డిఫరెంట్ గా ఉంది. ఎలా ఉండబోతుంది? 30 ఏళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళామా అన్నట్టుంటుంది ఓజీ. ఓమీని ఎలాగైతే పంపించేశాడు, ఆల్రెడీ ఒక ఓమీని పంపించేశాడు. కరెక్ట్గా 1.5 సంవత్సరం అయింది ఓమీని పంపించి. ఇప్పుడు ఒక ఓమీని పంపిస్తాడు 12 తర్వాత, మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత ఇంకో ఓమీని పంపిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు అనే వారితో పెట్టుకుంటే ఎవరైనా సరే ఇంటికి పరిమితమే. అది ఈ సినిమా తర్వాత మళ్ళీ రుజువు అవుతుంది. ఒకప్పుడు మంత్రి స్థాయిలో ఉండి ఈరోజు రివ్యూలు ఇచ్చుకునే స్థాయికి ఈరోజు తీసుకొచ్చారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన స్థాయిని ఎవరు రీచ్ అవ్వలేరు, ఎవరు తగ్గించలేరు. అది ఒక శిఖరాన్ని చూడబోతాం 10 తర్వాత. చూస్తున్న ఫ్యాన్స్ అంతా కూడా డీజే సౌండ్లతోటి చాలా ఏదైతే పల్లి థియేటర్ వద్ద డ్యాన్సులు వేస్తూ మా హీరో సినిమా సూపర్ హిట్ అవుతుందంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు మనం ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ వద్ద చూస్తున్న అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓజీ అంటూ కేకులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పల్లి థియేటర్ వద్ద చేరుకోవడం జరిగింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ మరో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టుగా ఎంతో ఎనర్జెటిక్ గా ఆయన కత్తి తిప్పుతున్నటువంటి విధానం చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయంటూ కూడా ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇదొక కొత్త రికార్డు సృష్టించబోతున్నట్టు కూడా ఫ్యాన్స్ ఆనందంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. తిరుపతిలో ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా ఓజీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బెనిఫిట్ షోస్ కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తిరుపతిలో అన్ని థియేటర్ల వద్ద కూడా ఇదే సందడి మాత్రం నెలకొందని చెప్పాలి. రైట్, అది తిరుపతి వాసులు మాత్రం కోలాహల సందడి వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవాలి. ఒక్కసారి విజయవాడ చూసాం, తిరుపతి చూసాం, కడప చూసాం, విశాఖపట్నానికి వెళ్ళిపోదాం.
అటు సముద్రంతో పోటీ పడుతున్నారనే చెప్పుకోవాలి ఫ్యాన్స్. సునామీని సృష్టించబోతున్నారా? కలెక్షన్స్ పరంగా కావచ్చు, థియేటర్స్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, అక్కడ ఎటువంటి కోలాహలం ఉంది? మరి కాసేపట్లో హార్డ్లీ ఇంకొక 40 మినిట్స్ ఉంది. ఒకసారి విశాఖపట్నం వెళ్ళిపోదాం. విశాఖపట్నం నుంచి అప్డేట్స్ అందించేందుకు ఎస్ఆర్కే షారుఖ్ ఖాన్ అనుకున్నారా? కాదు, మా శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి శివరామకృష్ణ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. విశాఖపట్నం నుంచి అప్డేట్స్ అందించేందుకు శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ ప్రస్తుతం జగదాంబ థియేటర్ దగ్గర కావచ్చు, లేకపోతే వైజాగ్లో థియేటర్స్ దగ్గర ఎటువంటి హడావుడి ఉంది, ఎటువంటి కోలాహలం ఉంది, ఒక్కసారి శాంపుల్ చూపించే ప్రయత్నం చేస్తారా? ఓజీ ప్రీవ్యూ అయితే సందడి నెలకొంది. మనం చూడొచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిజంగా ఎలా ఉన్నారో, అసలు నిజంగా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతా అని చెప్పి వీళ్ళంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో గంటలో అయితే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి మొత్తం ఇక్కడ హడావుడు మామూలుగా లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంటే ఏ విధంగా ఉండాలో అదే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. చేద్దాం, ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ సినిమా ఏ విధంగా ఉంటుంది? ఇండస్ట్రీ పవర్ స్టార్ దేవుడు అక్కడే, 2 రాష్ట్రాలకి ఒకటే దేవుడు పవర్ స్టార్. మరి కొద్ది నిమిషాల్లో దేవుడు ల్యాండ్ అవుతున్నాడు థియేటర్. పవర్ స్టార్ వస్తే ఇంకా అంతా తుడిచిపెట్టుకుపోతాయి. ఎక్కడి నుంచో పాన్ ఇండియా స్టార్లు రావాలి. కళ్యాణ్కి 2 రాష్ట్రాల్లోని చాలు సినిమాలు. ఆ ఒక్క సినిమా ఓజీ అనేది గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ చూపించింది సుజిత్ ఒక్కడే. ఇప్పుడు మాత్రం ఓజీతో పండగ మొదలవుద్ది. ఏముంటుంది పండగలో? ఏముండబోతుంది పండగలో? కుర్రోళ్ళు ఒక్కొక్కరు ఒక హీరోకి కల్ట్ ఫ్యాన్ వచ్చి మూవీ తీయడం ఇదే ఫస్ట్ టైం. ఒక హీరోకి కల్ట్ ఫ్యాన్ వచ్చి మూవీ తీయడం ఇదే ఫస్ట్ టైం. కల్ట్ అంటే ఏంటో చూపిస్తాం. మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? మ్యూజిక్ తమనన్నా కెమెరా జూమ్ చేసుకో. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నావు ఈ సినిమాలో అలా చూస్తాం. మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా ఉన్నారో మనం చూడొచ్చు. నిజంగా సినిమా దేవుడు 1 గంటలో సినిమా థియేటర్లో లాంచ్ అవుతున్న ఏ విధంగా చూడొచ్చు. మొత్తం రైట్, అది సారీ ఫర్ ది ఇంటరప్షన్ శివరామకృష్ణ, బికాస్ ఎక్కడ మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఉండట్లేదనే చెప్పుకోవాలి. ఒక్కటే మాట ఎక్కడ వినిపిస్తున్నా, ఓజీ 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 అంటూ కూడా పూర్తిగా ఇటు థియేటర్ దగ్గర ఫ్యాన్స్ హంగామా పీక్స్కి చేరుకుంటోంది. మరి కాసేపట్లో మా దేవుడు కనిపిస్తున్నాడు స్క్రీన్ మీద అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఇటు ఆంధ్రాకి సంబంధించి సిచ్యువేషన్ చూసాం. నేరుగా తెలంగాణకి వెళ్ళిపోదాం, హైదరాబాద్కి వెళ్ళిపోదాం. హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఒక్కసారి మా ప్రతినిధి అనేది దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కూకట్పల్లి దగ్గర ప్రెసెంట్ ఆ కాంబినేషన్, కూకట్పల్లి కావచ్చు, లేకపోతే అక్కడ యూత్ హంగామా ఎక్కువ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఎక్కడైనా ఈరోజు పవన్ ఫ్యాన్స్ ఆ యూత్ హంగామా ఉంటుంది. బట్ ఈ క్రేజ్ కొంచెం ఎక్కువగా థియేటర్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆఫ్ కోర్స్ ప్రతి చోట ఈరోజు అలాగే ఉంది. బట్ ఒకసారి కూకట్పల్లి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి అనేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, యు ఆర్ లుకింగ్ కలర్ఫుల్ టు. ఎలా ఉంది అక్కడ హడావిడి కావచ్చు, హంగామా కావచ్చు, ఫ్యాన్స్ క్రేజ్ ఎలా ఉంది అక్కడ? అంతా కూడా ఇక్కడే ఉన్నారు. మనం లోపలికి వెళితే మనకి సిగ్నల్ కూడా అందిన పరిస్థితి, మన 5Gకి కానీ మన ఫోన్కి కానీ సిగ్నల్ కూడా అందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. సెలబ్రేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది, ఈవినింగ్ నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. ప్రీమియర్ షో ఎప్పుడు పడుతుందా ఓజీ మానియా అంతా కూడా ఇక్కడ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా దాదాపు ఒక 94 షోస్ అయితే ప్రీమియర్ షోస్ ఇప్పుడు పడుతున్నాయి. అందరూ కూడా టికెట్స్ అన్ని కూడా ముందుగానే బుక్ చేసుకున్నారు. సర్వర్లు కూడా అక్కడ డౌన్ అయిపోయిన పరిస్థితి. సో ప్రీమియర్ షో టైంకి పడుతుందా లేదా అనే ఒక టెన్షన్ కూడా, ఎందుకంటే ఇక్కడ హైకోర్టు నుంచి
హైకోర్టు నుంచి ఇక్కడ తీర్పు వచ్చిన తర్వాత టికెట్ రేట్స్ ప్రైస్కి సంబంధించి సో ప్రీమియర్ షో పడుతుందా లేదా అనేది ఒక టెన్షన్ కూడా వీళ్ళలో ఉండింది. సో కానీ ముందు నుంచే టికెట్స్ అన్ని కూడా బుక్ చేసుకున్నారు. వేలం పాటల్లో లక్షల్లో టికెట్స్ తీసుకున్నారు. అవన్నీ కూడా జనసేన పార్టీకి అండ్ ఇంకా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని చెప్పేసి ఫ్యాన్స్ చెప్పారు. ప్రైస్ అనేది టికెట్ రేట్ అనేది ప్రీమియర్కి 800 నుంచి 1000 రూపాయలు పెట్టినప్పటికీ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా అది మాకు పెద్ద ఇబ్బందే కాదు, మా దేవుణ్ణి చూడడానికి మేము ఎంత పెట్టైనా థియేటర్కి వెళ్తామని చెప్పేసి ప్రతి థియేటర్ దగ్గర ఫ్యాన్స్ హంగామా. ఈరోజు నైట్ మొత్తం కూడా హంగామా కనిపిస్తుంది. థియేటర్ బొమ్మ పడ్డంగానే మొత్తం స్క్రీన్స్ మీద మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు ఫోన్లతో కూడా రికార్డ్ చేసి స్టేటస్లతో రివ్యూలతో ఈరోజు సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ చేయడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ మొత్తం అందరూ ఎవ్రీ థియేటర్ దగ్గర ప్రతి థియేటర్ దగ్గర వాళ్ళు టీ షర్ట్ అండ్ నెక్ బ్యాండ్ సో ఇవి కంపల్సరీ అండ్ ఇంకా ఎర్రగండువ మెడలో ఎర్రగండువ ఒకటి ఇవన్నీ కూడా కంపల్సరీ డ్రెస్ కోడ్ లాగా వచ్చారు. ఈవెన్ లేడీస్ కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళు కూడా సేమ్ ఇదే డ్రెస్ కోడ్లో వచ్చారు. మొత్తం కూడా ఈగర్లీ వెయిటింగ్ 10 o'clock ఎప్పుడు అవుతుంది, ప్రీమియర్ షో ఎప్పుడు పడుతుందా అని మొత్తం కూడా ఇక్కడ కటౌట్లు పెట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన యాక్ట్ చేసినటువంటి ఫస్ట్ మూవీ నుంచి ఓజీ వరకు కూడా ప్రతి మూవీకి సంబంధించిన కటౌట్ ఇక్కడ పెట్టారు. కటౌటే కాకుండా థియేటర్ మొత్తం కూడా అలంకరించారు. మా దైవం అంటూ కూడా వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు. ఫ్యాన్స్ అందరూ కూడా సో మొత్తం అక్కడ హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎప్పుడు థియేటర్ గేట్లు ఓపెన్ చేస్తారు లోపలికి వెళ్దామని చెప్పేసి ఇక్కడ మొత్తం రోడ్ అంతా కూడా మనం విశ్వనాథ్ థియేటర్ దగ్గర నుంచి లోపల నుంచి చూసుకుంటే మొత్తం జైంట్ వరకు కూడా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. మొత్తం రోడ్డు మొత్తం బ్లాక్ అయింది, ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. లోపల పోలీసులు కూడా వచ్చారు, మొత్తం పోలీస్ సిబ్బంది కంట్రోల్ చేస్తున్నారు లోపల ఫ్యాన్స్ అందరినీ కూడా. సో బాగా బీభత్సంగా జరుగుతుంది సెలబ్రేషన్. పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పేసి, ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీస్తో వచ్చారు, లేడీస్ వచ్చారు. 10 o'clock షో చూడాలి, మా దేవుడు సినిమా మేము ఫస్ట్ చూడాలి అంటూ ఇక్కడ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఫ్యాన్స్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను, బట్ మనకి సిగ్నల్ ప్రాపర్గా అందుతుందా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. సో మొత్తానికి ఏపీ తెలంగాణలోనే కాదు వరల్డ్ వైడ్గా ఓజీ మానియా నడుస్తుంది. కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కూడా ప్రజల ప్రాణాలని భద్రతకి సంబంధించి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి షోస్ను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. యుఎస్లో చూసుకుంటే మనం షోస్ కూడా క్యాన్సిల్ చేశారు. అండ్ ఇంకా మనకి బిజినెస్ పరంగా కూడా చాలా మంచి బిజినెస్ అయింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా దాదాపు ప్రీ బుకింగ్స్లోనే 75 కోట్ల వరకు బుకింగ్ జరిగిందనేది మనకి తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బుకింగ్ అయింది. అండ్ ఇంకా ఎస్పెషల్లీ సంధ్యా థియేటర్లో పుష్ప 2కి సంబంధించి 1,72,00,000 ఫస్ట్ డే ప్రీమియర్కి అక్కడ రావడం జరిగింది. ఆ పుష్ప 2ని ఓజీ బీట్ చేస్తుందంటూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా అంచనా వేస్తున్నారు. డెఫినెట్గా ఈ టికెట్ రేట్స్ అండ్ ఇంకా ఈ ఓజీకున్న భారీ హైప్, సుజిత్ అండ్ ఇంకా తమన్ వీళ్ళు ఇచ్చిన హైప్ మొత్తం కూడా ఈ సినిమాకి ఉపయోగపడుతుంది. సో ఈ క్రేజ్ మొత్తం కూడా యూత్లో ఎస్పెషల్లీ ఓజీ అనేది ఒక భారీ హైప్ని క్రియేట్ చేయడం జరిగింది. అదంతా కూడా ఇప్పుడు ఇంకొన్ని గంటల్లో ఫ్యాన్స్ డెఫినెట్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. థియేటర్స్లో వాళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ చేశారనేది మనకి కొద్ది గంటల్లో లైవ్లో పబ్లిక్ టాక్ కూడా మనం మినిట్ టు మినిట్ ఇంటర్వెల్ నుంచి ప్రతి ఫ్రేమ్ నుంచి ఆ లోపల థియేటర్లో ఏం జరుగుతుంది, ఫ్యాన్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, సర్ప్రైజింగ్ ఓజీలో ట్విస్టులు కూడా ఉన్నాయని చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. బికాజ్ సాహోకి సంబంధించి ఒక ట్విస్ట్ ఉంటుంది, ప్రభాస్ క్యామియో ఉండొచ్చు అని కొంతమంది గెస్, అకీరా ఉండొచ్చు అని కొంతమంది గెస్, ఇలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో మొత్తానికి సినిమా ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తారనేది ప్రతి మినిట్ టు మినిట్ మనం ఆ లైవ్ అందించే ప్రయత్నం కూడా చేద్దాం. సో ప్రస్తుతానికి మనం అయితే లోపలికి వెళ్ళి ఫ్యాన్స్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. భయ్యా, సో మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది? థియేటర్ దగ్గర ఈ హంగామా ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? సుజిత్ ఏదో గట్టిగా ప్లాన్ చేశాడు అనిపిస్తుంది. వచ్చిన కాడి నుంచి టీజర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో బ్లాక్ బస్టర్ అవుద్దాం. ఓకే, ఏమనిపించింది సాంగ్స్ అండ్ ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత? తోపన్నాయి సార్. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు మీరు? భారీ ఎత్తులో ఉన్నాయి సార్. ఫస్ట్ డే కలెక్షన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మేబీ 150 crores అనుకుంటున్నాం టోటల్ వాళ్ళు. ఓకే, హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా టికెట్ రేట్స్కి సంబంధించి, టికెట్ రేట్స్ నార్మల్ టికెట్ రేట్స్ మళ్ళీ ప్రీమియర్ కూడా అని చెప్పేసి. సో ప్రీమియర్ ఉంటాయా లేదా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది ఇంతకు ముందు. సో అప్పుడు మీకు ఎట్లా ఫీల్ అయ్యారు? సో చాలా హ్యాపీగా ఉందండి సార్. అన్ని విధాలా కూడా అన్ని చోట్ల కూడా 10 mm స్టార్ట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? ఇక్కడే నా కుక్కట్పల్లి లోకల్. ఓకే, టికెట్ బుక్ చేశారా? అయిపోయింది కాసేపట్లో మళ్ళీ వెళ్ళాలి లోపలికి. ఓకే, ఎంత పెట్టి తీసుకున్నారు టికెట్? 2,000 అన్నా 2,000.
బాబుకి ఎంత పెట్టలేదు తక్కువే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంది ట్రైలర్ చూసాక? తోపు ఎక్స్పెక్టేషన్స్, గుద్దవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. రైట్, ఇటు ఆంధ్ర కాదు తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో ఓజీ రిలీజ్ అవుతున్న థియేటర్స్ దగ్గర ఇటువంటి కోలాహలమే దాదాపుగా. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం చూసుకుంటే పీక్స్లో ఉందనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇటు బాజా భజంత్రుడితో కావచ్చు, డప్పులతో కావచ్చు కోలాహలం చేసేందుకు మరి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ తర్వాత మ్యాక్సిమం ఒక 1 అవర్లో ఆ మూవీకి సంబంధించి ఒక ఐడియా అంటూ వస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్కి సంబంధించి ఫ్యాన్స్ నుంచి ఎటువంటి కోలాహలం ఉండబోతోంది. ఇటు పిక్చర్ పిచ్చెక్కించబోతుందంటూ ఫ్యాన్స్ చెప్తున్న క్రమంలో ఒకసారి మా ప్రతినిధి నరేంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నరేంద్ర, అప్డేట్స్ ఏంటి, ఏమంటున్నారు ఫ్యాన్స్ అక్కడ? ఫ్యాన్స్ ఇది ఇక్కడ స్వాడ్ తీసుకుని వచ్చారు. ఇక్కడ చూడ ఒకసారి ఓజీ మాన్యా ఏ రేంజ్ లో ఉందని చెప్పేసి. ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? భీమవరం. ఇది ఎక్కడ చేయించారు? పూణే నుంచి తీసుకొచ్చా. ఇక్కడ హైదరాబాద్ లో విత్ దీంతో దొరకట్లేదు, సో ఫ్రమ్ పూణే. ఎంతమంది వచ్చారు? మొత్తం 10 మంది వచ్చాం భీమవరం నుంచి. ఎస్. ఓకే, టికెట్స్ బుక్ చేసుకున్నారా? మొత్తం బుక్ చేసుకున్నాం. ఓకే, ఎంత టికెట్ ఇందా? 1500 పడింది. ఓకే. యా. సో ఏంటి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? ఏంటి ఓజీ ఇంత భారీ హైప్ రావడానికి రీజన్ ఏంటి? ఓజీకి మ్యూజిక్ పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్. అసలు సుజీత్ అయితే కనుక ఇంకా పీరియడ్స్. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది ట్రైలర్? అయితే మబ్బులు ఇడిపోయినాయి మాకైతే. అసలు ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ అసలు బీభత్సంగా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తాం మూవీని అయితే. అంటే మీకు బాగా గూస్ బంప్స్ తీసుకొచ్చిన సాంగ్స్ ఏది? ఏ సాంగ్? ఫైర్ స్ట్రామ్. నేను 4 hours నాన్ స్టాప్ కంటిన్యూస్ వినుకుంటూ వచ్చా. పూణే నుంచి నేను వచ్చేటప్పుడు 4 hours షోలాపూర్లో స్టార్ట్ చేసి హైదరాబాద్ వరకు నాన్ స్టాప్ వింటున్నా. ఆ సాంగ్ ఎక్సలెంట్. అది అన్ని సాంగ్స్ అదైతే నా ఫేవరెట్. అది ఫస్ట్ డే ఎంత కలెక్షన్ రావచ్చు? మినిమం 100 CR వస్తుందని అనుకుంటున్నా. ఫస్ట్ డేనే కొడతారు పక్కా. ఫస్ట్ డే 100 CR. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్? సూపర్ ఓజీ టైం. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ లుక్ ఎట్లా ఉంది? ఆ లాస్ట్ లో ట్రైలర్ లో కొంచెం ట్రైలర్ ఒక రకంగా ఉందండి. ట్రైలర్ మాత్రం సూపర్ గా ఉంది. సినిమా మాత్రం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టబోతుంది. మొత్తం ర్యాంప్ అయిపోతుంది. మొత్తం పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఏంటో ఓజీతో మీరు చూస్తారు. 1000 కోట్లు మొత్తం ఆల్ ఇండియా. రైట్, హైదరాబాద్ లో కోలాహలం ఏ రేంజ్ లో ఉందో చూసాం. క్రేజ్, ఓజీ క్రేజ్ ఇంకా పెరిగిపోతుంది టైం దగ్గర పడుతున్న కొద్దీ. ఇంకొక హార్డ్లీ 25 minutes 20-25 minutes ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం వెళ్ళిపోదాం. ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీ ఓజీకి సంబంధించినటువంటి క్రేజ్ ఉంది. ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాలూకా అంటూ చెప్తున్నారు. అక్కడ పిఠాపురం వాసులు మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్, పిఠాపురం వాసులు ఏమంటున్నారు? పిఠాపురంలో సినిమా పిచ్చెక్కిపోతుందంటూ కొద్దిసేపు క్రితం మాట్లాడుకుని వీడియోస్ చూడడం జరిగింది. ఏమంటున్నారు అక్కడ పిఠాపురం వాసులు? కేవలం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులే కాదు, యావత్ తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా మొత్తం ఓజీ మానియాతో మొత్తం అంతా అభిమానులంతా కూడా మొత్తం థియేటర్ల వద్ద అయితే సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ఒక పక్కన కాకినాడ, అమలాపురం, రాజమండ్రి ఎక్కడ చూసినా ఓజీ ఫ్యాన్సే మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా గోదావరి జిల్లా వాసులు అయితే ఇది ఓజీ కాదు, పవన్ కళ్యాణ్ ఒక జీవోనే జారీ చేశారంటూ కూడా దాన్ని తిరగవేసి వాళ్ళంతా కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి. మన ప్రస్తుతం పిఠాపురం తన సొంత ఇలాకాలో ఉన్న పవన్ కళ్యాణ్ తన సొంత ఇలాకాలో ఏదైతే వెంకటేశ్వర థియేటర్ దగ్గర సందడి వాతావరణం చూడొచ్చు. ఇప్పటిదాకా అభిమానులు చూడొచ్చు, వాళ్ళంతా కూడా ఓజీ అంటే కూడా ఇప్పటిదాకా కూడా కేరింతలు కొడుతున్నారు. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ తన ఫ్రెండ్షిప్టువంటి ఓజీ అంతా కూడా సందడి చేస్తున్నారు. వీటివారు డబ్బులతో సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. భారీ ఎత్తున అయితే ఇక్కడ కోలాహలం అయితే
భారీ ఎత్తున జనాలు కూడా వస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జెండాలతోని అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆ చిత్ర పటాలతో కూడా ఇక్కడంతా కూడా సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు. అలాగే ఇక్కడ అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్నా ఇంకా అయిపోతుంది చూడు. రైట్, ఒక్కసారి ఆ హంగామాకి దాంతోపాటు కోలాహలానికి ఫ్యాన్స్ సృష్టిస్తున్న ఆ క్రేజ్, ఫ్యాన్స్ చూపిస్తున్న ఆ క్రేజ్కి నెట్వర్క్స్ కూడా కాస్త జామ్ అవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మూవీకి సంబంధించి ఇప్పుడు పిఠాపురం వెళ్లే ప్రయత్నం చేశాం. పిఠాపురంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూసాం. పిఠాపురమే కాదు, ఇటు తూర్పు గోదావరి కాదు, మరి ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి రాయలసీమ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ఏ ప్రాంతమైనా కావచ్చు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా థియేటర్స్ ఇక్కడ ఆ రేంజ్లో ఉంది. ఆ క్రేజ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. మరి కాసేపట్లో థియేటర్ ముందు పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ థియేటర్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ కోసం ఈగర్లీ వెయిటింగ్. కల్ట్ చూపిస్తూ ఉంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. హిట్ కొట్టబోతున్నాం, మామూలుగా ఉంటుంది హిట్ ఏకంగా 150 కోట్లు, మినిమం 100 కోట్లు, మాక్సిమం 200 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంటుందంటూ ఫ్యాన్స్ ప్రస్తుతం వాళ్ళు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఆ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారి 400 కోట్ల రూపాయలు గ్రాస్ దాటింది అంటున్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన అన్ని రికార్డులను కూడా బదలకూడదని చెప్పేసి మా జన సైనికులు కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి. నియోజకవర్గంలో అభిమానులు ఎలా పండుగ చేసుకున్నారు? మీరు చూసారు కదండి, మా పిఠాపురం నియోజకవర్గం అంటేనే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అంటేనే మెగా ఫ్యామిలీ. ఈ సందడి చూసారు కదండి. ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా పండగ కింద ఉంటుంది మా పిఠాపురం ప్రజలందరూ కూడా. ఈ పరిస్థితి సచిన్ చూస్తున్నా మొత్తం అభిమానులు అయితే ఎలా మామూలుగా ఉండదన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. పవన్ కళ్యాణ్ గారు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని ఈ రోజు మేము అంటున్నాం పొలిటికల్ పరంగా. అంటే ఎలా అంటే ఈ సినిమా రిలీజ్ కి ముందే రికార్డులు కొలగొట్టిందని ఒక పక్క చెప్పుకొస్తున్నారు. ఇంకా మొత్తం ఇంకా ఏ విధమైన రికార్డులు వచ్చే అవకాశం? సరే, ఈ సినిమా చాలా బీభత్సంగా జనాల్లో వినికిడి ఉంది. ఒక సూపర్ బ్లాక్ బాస్టర్ ఏదైతే ఉందో ఈ సినిమా ద్వారా అదిగో గ్రాస్ వాళ్ళ అభిమానులు చాలా చెప్తున్నారు. గ్రాస్ కూడా ఇప్పుడు చాలా క్రాస్ అయింది. అంటే ఒక ప్రీమియర్ షో రిలీజ్ అవ్వకుండా ఎంత సృష్టిస్తున్నారంటే ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత అన్ని రికార్డులు కూడా కొలగొడుతుందని ఈ ఓజీ ఆశిస్తున్నాం. అంటే ఓజీలో కొత్తగా అలా తనయుడు కనపడబోతున్నారు అంటారు. ఎలా చూడుతున్నారు అతను రాక కోసం? సరే, మేము కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నాం. ఆ సినిమాల్లో మీరు చూస్తున్నట్లయితే 2 రోజుల నుంచి కూడా కొత్త వ్యక్తుల్ని అనుభవం ఉన్న గతంలో మనం పాపులర్ గా ఉన్న జలత్ దిగలాజ ఆయన ఏవైతే మూవీస్ చేశారో ఆ సాంగ్ కి ఆయన హీరోగా తీసుకొచ్చి పెట్టారు. అలానే చాలా మందిని కూడా మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తున్నారు. అంటే ఇంకా ఇందులో ఈ సినిమాలో ఎవరెవరు ఉంటారో మనకు కూడా సస్పెన్స్ గా ఉంది. మేము కూడా అదే చూడాలనుకుంటున్నాం. మొత్తం అంతా కూడా ఇక్కడంతా కూడా ఓజీ మనీతో మొత్తం అభిమానులు అయితే సందడి చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఓజీకి సంబంధించినటువంటి బ్యానర్లు అయితే ఎలా కట్టుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. చెప్పమ్మా, ఏంటి ఎలా ఉండబోతుంది అన్నారు సినిమా? ఏంటి పిఠాపురంలో అయితే మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ఒక పక్కన అమలాపురం కావచ్చు, అలాగే కాకినాడ కావచ్చు, రాజమండ్రిలో ఎక్కడ చూసినా ఓజీ మానియా కనబడుతుంది. ఇది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇది ఓజీ కాదు, ఆయన జారీ చేసిన ఓజీని తిరగవేస్తే జీవో ఏదైతే ఉందో ఒక జీవోగా భావిస్తున్నామని కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. ఇక్కడ అభిమానులు మాట్లాడే ప్రయత్నం చెప్పండి, ఎలా ఈ యొక్క టీ షర్ట్లతో కూడా సందడి ఓజీ మూవీ కనువిందు ఎలా ఉంటదంటే మనం చూసినట్టయితే పండగ వాతావరణం. దసరా ఏదైతే మన పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, విజయవాడలో దసరా ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో జనం అంతా, అదే విధంగా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కాబట్టి మా పిఠాపురంలో కూడా అదే సందడి వాతావరణం క్రియేట్ అవుతుందండి. మాలాంటి అభిమాని సుజిత్ ఈ రోజు సినిమా తీశారు. అతను అభిమానం చాటడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడో అదే విధంగా మాలో ఉన్న అభిమానం చూపించడానికి పిఠాపురం ప్రజలంతా కూడా
ఒక తండోపతండాలుగా చూస్తే ఎక్కడ ఖాళీ లేదండి. ఇక్కడ అంతమంది తండోపతండాలుగా వచ్చి ఉన్నారు అనమాట. ఇక్కడ కేక్ కటింగ్ కూడా చేస్తున్నారు భారీ ఎత్తున. ఇక్కడ అభిమానులు అయితే ఆ కేక్ కటింగ్ కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూద్దాం, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఓజీ అంటూ కూడా భారీ కేక్ ని కూడా తన ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో ఆ కేక్ కట్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. లోపలికి అయితే వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఓజీ సినిమాతోనే మొత్తం అయితే ప్రస్తుతం ఇక్కడ రైట్, అది అక్కడ పరిస్థితి. ఇక్కడి నుంచి విజయనగరం వెళ్లే ప్రయత్నం చేద్దాం. విజయనగరంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటారు, ఎందుకంటే మరికొద్ది క్షణాలు మాత్రమే ఉంది. అక్కడ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయనగరం నుంచి అప్డేట్స్ అందించేందుకు రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, విజయనగరంలో అక్కడ కోట దగ్గర పరిస్థితి ఏంటి, ఎటువంటి కోలాహలం ఉంది? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ సినిమాతో ఈ రోజు వారు మోగిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి యువతంతా కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా సినిమా హాల్ వద్దకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒక చూసుకుంటే మొత్తంగా చూసుకుంటే ఒక రకంగా చెప్పినట్టు ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ రోజు చూసుకున్న రంజనీ సెవెన్ థియేటర్ ఏదైతే ఎస్విసి థియేటర్ ఏదైతే ఉందో ఎస్విసి థియేటర్ వద్ద పరిస్థితి మనమైతే ఉన్నాము. చూడొచ్చు పక్క ఉన్నటువంటి అంతా కూడా పవన్ కళ్యాణ్ దేవుడు అంటూ కూడా పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కటౌట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో చుట్టూ కూడా ఫ్లెక్సీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓజీ సినిమా 100% సక్సెస్ రేట్ అయితే వస్తుందని కూడా చెప్పొచ్చు నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి స్థానికంగా ఉన్నటువంటి అభిమానులు కూడా మన అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఎలా చూడాలి ఏంటి ఓజీ సినిమా ఎంతవరకు కలెక్షన్ తీసుకుంటుంది, ఎలా ఉండిపోతుంది? అందరికీ నమస్కారం. ఓజీ సినిమా అనేది ఓజీ కాదు, మా క్రేజీ సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సినిమాలతో సహా ఈ ఒక సినిమాతో సహా మాకు పండగ వచ్చింది. దసరా పైడితలమ్మ వారి పండుగ విజయనగరం నుంచి ముందు వచ్చేసింది మాకు. పవన్ కళ్యాణ్ రక్తం మాది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి పవన్ కళ్యాణ్ సినిమాని ఎంత అంగరంగ వైభవంగా చెప్తున్నారు. అంతా కూడా చూసుకుంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ముందే వచ్చి అనిపిస్తూ ఉన్నది, ఎలా చూడాలి? ఓజీ సినిమా ఘన విజయం 100% సాధిస్తుంది. మా ఆనందానికి హద్దులు లేకుండా ఉన్నాయి. ఇంతటి పండగ వాతావరణం కలగడానికి సృష్టించడానికి కారకులు మా డైనమిక్ నాయకులు, విజయనగరం జిల్లా జనసేన నాయకులు అభినవ్ విక్రమ్ గారి ఆధ్వర్యంలో ఈ ఓజీ సినిమా విజయోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. మాకు ఈ సినిమా హిట్ అవుతుందని మేము మనస్ఫూర్తి నమ్మకంతో ఉన్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలి? మీరు చెప్పండి, ఏ విధంగా చూడగలరు ఏంటి? సినిమా చూసుకుంటే సూపర్ హిట్ అవుతుందని చెప్తున్నారు, ఇప్పుడు కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుంది అంటున్నారు, ఎలా ఉండబోతుంది? మా నాయకుడి సినిమా ఏ వచ్చినా సరే పండగ వాతావరణం తప్ప, పండగ వాతావరణం ఏ సినిమా వచ్చినా సరే కేలిపోవడం సంబంధం ఉండదు. మా నాయకుడు ఏ సినిమా తీసినా సరే ఎప్పుడు రిలీజ్ చేసినా వేలాది మంది జన సైనికులు ఎప్పుడు ఆయన తోడుంటారని మేము మీడియా మిత్రులు చెప్పుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? సినిమా ఎంత మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఉంటుంది, ఎలా ఉండబోతుంది ఏంటి? మాకు ఎక్స్ప్రెషన్స్ తో సంబంధం లేదండి. పవన్ కళ్యాణ్ అంటేనే అది ఒక పిచ్చి, ఆ పిచ్చి ప్రేమతో వచ్చాం. అలాగే మన విజయనగరం జిల్లాలో పైడితల్లమ్మ తల్లి పండుగ మొదలైనట్టుగా ఉంది ఈ ఓజీ సినిమాతో. చాలా మంది అభిమానులు అలాగే తరలు ఆల్రెడీ సినిమా 10 గంటల కంటే ఆల్రెడీ 8 గంటల నుంచే ఇక్కడ పండుగ వాతావరణం మొదలైంది. అలాగే ఈ సినిమా ఘన విజయం సాధించాలని మన జనసైనికుల నాయకులు మొత్తం, అలాగే విజయనగరం నియోజకవర్గం మన విక్రమ్ గారు, అలాగే ఎన్నో కార్యక్రమాలతో మేమందరం ఈ జనసైనికులు ముందుకెళ్తున్నాం. ఈ ఓజీ సినిమా ఎంతో సక్సెస్ఫుల్ గా మాకందరికి ఒక బూస్టింగ్ ఇస్తుందని మరీ కోరుతున్నాం. జై జనసేన. చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కాకుండా ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ అంటే హీరో కాదు, మా పట్ల దేవుడు అంటూ కూడా చెప్పొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే ఆ డీజే బాక్సులతో, డీజే సౌండ్లతో పూర్తిగా చేతులు కూడా కొంతమంది అయితే కోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతా పిచ్చెక్కిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఓజీ సినిమా అనేది కలెక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తుందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదేమన్నా కానీ సరే ఈ రోజు చూసుకుంటే విజయనగరం జిల్లాలోనే పండుగ వాతావరణం అయితే ముందే వచ్చిందని చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే మరి కొన్ని రోజుల్లోనే శ్రీ పైడితల్లమ్మ సినిమానోత్సవ పండుగలు అయితే మాత్రం ఉన్నాయి. అటువంటి పండుగలు ముందే వచ్చాయంటూ కూడా మరొక ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఆసక్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, అది విజయనగరం దగ్గర పరిస్థితి. మీరు చూస్తున్నారు, ఇటు పవన్ కళ్యాణ్
ఆ పిల్లలు పవన్ కళ్యాణ్ పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళు సంధ్య థియేటర్ కి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అకిరా నందన్ అండ్ ఆద్య, అకిరా నందన్ అండ్ ఆద్య వాళ్ళిద్దరు కూడా ఇటు సంధ్య థియేటర్ కి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫ్యాన్స్ క్రేజ్ ఇటు ఒక్కసారిగా పెరిగిపోయిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అకిరా నందన్ అండ్ ఆద్య వాళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్ కొడుకు కూతురు ఇద్దరు కూడా ఇటు సంధ్యా థియేటర్ కి చేరుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. చాలా హడావిడిగా వారిని తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఎవరి కంటికి కనిపించకుండా థియేటర్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బట్ ఫ్యాన్స్ కంటికి కనిపించాల్సిందేగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు ఆ ఫుటేజ్ ని తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ ఆర్టీవీకి ఆ ఫుటేజ్ దక్కింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ చేతికి ఆ విజువల్ చిక్కింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అకిరా నందన్ అండ్ ఆద్య సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్. సో వాళ్ళిద్దరూ కూడా ఇటు సంధ్యా థియేటర్ కి వెళుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇద్దరు కూడా ఇప్పుడు ఇంకొద్ది క్షణాల్లోని వాళ్ళ తండ్రిని స్క్రీన్ మీద చూడబోతున్నారు. ఫ్యాన్స్తో కలిసి పవన్ కళ్యాణ్ ఇటు ఓజీ, ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాదు కొన్నేళ్లుగా ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా మూవీకి సంబంధించి దాదాపుగా అక్కడ వినిపించిన పేరు హరిహర వీరమల్లుకి సంబంధించి ఆఫ్ కోర్స్ అది మూవీ అవుతున్నప్పటికీ కూడా ఓజీ బహుశా ఆ సినిమా పేరు చాలా సింపుల్గా ఉండడం, దాంతోపాటు దాని క్రేజ్ కూడా అలాగే పెరగడం, డైరెక్టర్ కూడా ఇటు ఆ హైప్ క్రియేట్ చేసుకోవడం, సో ఇవన్నీ కూడా మూవీ టీం కూడా హైప్ క్రియేట్ చేసుకోవడంతో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది, భారీ స్థాయిలోకి వెళ్ళిపోయిన సందర్భం. ఈ క్రమంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిల్లలు ఇద్దరు కూడా అకిరా నందన్ ఆద్య వాళ్ళిద్దరూ కూడా థియేటర్కి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. అక్కడ హుడీ వేసుకొని వెళ్ళిన ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళిద్దరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం సంధ్యా థియేటర్కి చేరుకున్నారు. సంధ్యా థియేటర్ దగ్గరికి వాళ్ళిద్దరిని అక్కడ సెక్యూరిటీ వాళ్ళని తీసుకువెళ్తున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ పిల్లలిద్దరూ కూడా ఇటు థియేటర్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో ప్రీమియర్ షో పడబోతున్న నేపథ్యంలో ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. సూపర్ డూపర్ హిట్ అవుతున్నట్టు కొంతమంది ఇటు కమెంట్ చేస్తున్నారు. దాంతోపాటు 2 states ఆన్ గాడ్ అంటూ ఇంకొంతమంది మెసేజ్ చేయడం జరుగుతోంది ఇటు కామెంట్ బాక్స్లో. దాంతోపాటు మరికొంతమంది ఓజీ హిట్ అంటూ కమెంట్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ కమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ పిల్లలు ఇద్దరు కూడా ఇటు సంధ్యా థియేటర్కి చేరుకున్నారు. ఆ కోలాహలం పీక్స్కి వెళ్ళిపోతున్న సందర్భం. ఈ నేపథ్యంలో అక్కడ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ ఎక్స్క్లూజివ్గా ఇటు గుండెని అలా అదుపు చేసుకుని గుండెని అలా బిగపట్టుకొని ఉన్నారనుకోవాలి చెప్పాలి ఫ్యాన్స్. మరి కాసేపు థియేటర్లోకి అడుగు పెట్టబోతున్న ఆ సందర్భం ఒక సునామీని, డ్యామ్లు కట్టలు తెంచుకుంటే ఆ వరద ప్రవాహం, చెరువులు కట్టలు తెంచుకుంటే ఆ వరద ప్రవాహం ఎలా ఊర్లను ముంచేస్తుందో ఇప్పుడు అలాంటి ప్రవాహమే ఫ్యాన్స్ చూడబోతున్నారా? ఫ్యాన్స్ని ఆనందంలో ముంచేసేందుకు పవన్ కళ్యాణ్ ఓజీ సిద్ధమవుతోందా అంటే ఎస్ అవునంటున్నారు ఫ్యాన్స్. మరి కాసేపట్లో ఇంకా మహా అయితే జస్ట్ 9 to 10 minutes, హార్డ్లీ 9 to 10 minutes అంతే. థియేటర్లోకి మరి కాసేపట్లో అడుగు పెట్టబోతున్నారనుకోవాలి ఫ్యాన్స్. ఇప్పటికీ కొంతమంది బహుశా థియేటర్లోకి పంపించి ఉండొచ్చు గాక. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పిల్లలిద్దరూ అకిరా నందన్ అండ్ ఆద్య వాళ్ళిద్దరూ కూడా థియేటర్కి చేరుకున్నారు. దీంతో పాటు రైట్ బాలానగర్ విమల్ థియేటర్ దగ్గర మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేరుగా రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. బాలానగర్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఫ్యాన్స్ హంగామా ఏ స్థాయిలో ఉంది? ఇంకా హార్డ్లీ 9 minutes మాత్రం ఉందని చెప్పుకోవాలి. రవిచంద్ర, ప్రెసెంట్ బాలానగర్ దగ్గర ఫ్యాన్స్ క్రేజ్ ఎలా ఉంది? అండ్ థియేటర్లోకి మరి కాసేపట్లో ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి టెన్స్ సిచ్యువేషన్ ఉంది రవిచంద్ర? సచిన్, ప్రస్తుతం మనం హైదరాబాద్ బాలానగర్లోని విమల్ థియేటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే చాలా కోలాహలంగా ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే సినిమా పరిశ్రమకు సంబంధించిన చాలామంది ప్రముఖులు కూడా ఈ థియేటర్లో ఇప్పుడు సినిమా చూడబోతున్నారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా అలాగే తన సోదరితో పాటు ఈ సినిమా ఇక్కడ చూడటానికి థియేటర్కి రావడం జరిగింది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఇప్పుడే వచ్చారు ఈ సినిమా చూడటానికి. అలాగే మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. సో ఓజీ మానియా అయితే చాలా తీవ్రంగానే ఉందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా చూడటం కోసం ఈగర్గా సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా, అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.
సో అందరి అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని అయితే ఫ్యాన్స్ అందరూ చెప్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ కావచ్చు, ట్రైలర్స్ కావచ్చు, ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, మ్యూజిక్ ఇవన్నీ కూడా ఈ సినిమా మీద చాలా భారీ అంచనాలను అయితే పెంచాయని చెప్పుకోవాలి సచిన్. రైట్, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకోవాలి, ఎందుకంటే హార్డ్లీ ఇంకొక 8 minutes మాత్రమే ఉంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రవిచంద్ర ఫ్యాన్స్ నుంచి? ఎందుకంటే ఓజీ క్రేజ్ ఆ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా 100 to 150 200 crores అంటున్నారు. అక్కడ ఎటువంటి మానియా ఉంది బాలనగర్లో? ఖచ్చితంగా అసలు బాలనగర్ విమల్ థియేటర్ అనేది ఇప్పటికీ ఓజీ అభిమానులతోటి అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులతోటి చాలా కోలాహలంగా ఉందని చెప్పుకోవాలి. దాదాపుగా వచ్చే 2-3 రోజులకు సంబంధించి అన్ని షోస్ కూడా ఇక్కడ టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అని చెప్తున్నారు థియేటర్ యాజమాన్యం. అలాగే చాలామంది వందలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏదైనా ఒక టికెట్ దొరకపోతుందా, ఈ సినిమా చూసే అవకాశం దొరుకుతుందేమోనని. ప్రస్తుతానికైతే ఓజీ మానియా ఇలాగే కంటిన్యూ అవుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. అలాగే సినీ పరిశ్రమలో కూడా ఈ సినిమా మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని మరలా కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మాస్ మసాలా సినిమా చేసి పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాలు అయిపోయింది. రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లు అది ఒక పీరియాడికల్ ఫిల్మ్ కాబట్టి. అలాగే డైరెక్టర్ సుజిత్ కూడా ఇది ఒక స్టైలిష్ డైరెక్టర్గా చెప్పుకోవచ్చు సుజిత్ని. తను తీసిన రణరాజరాన్ కావచ్చు, అలాగే సాహో కావచ్చు, చాలా స్టైలిష్ మూవీస్ ఉన్నాయి. ఆయన టేకింగ్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ స్టైల్కి సుజిత్ టేకింగ్ యాడ్ అయితే, అలాగే వీళ్ళిద్దరికి తమన్ మ్యూజిక్ యాడ్ అయితే ఎలా ఉంటుంది? బొమ్మ బ్లాక్ బస్టర్ అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా చెప్తున్న మాట సచిన్. రైట్ 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 ఒక్కసారి మీ లైన్లో ఉన్న ప్రయత్నం చేయండి. రవిచంద్ర, ప్రశాంత్ నీల్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇటు బాలనగర్ థియేటర్కి చేరుకుంటున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కొక్కరు కూడా థియేటర్స్కి చేరుకుంటున్నారు. అది డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోస్ అదిగో మీరు చూడొచ్చు ప్రశాంత్ నీల్ ఇటు బాలనగర్ థియేటర్కి చేరుకుంటున్నాం. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రశాంత్ నీల్ తన కారులో అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ఇప్పుడు మరి కాసేపట్లో ఓజీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఆయన అక్కడికి చేరుకుని థియేటర్లు ఆ హంగామాను ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆయన తన ఎక్స్పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉండబోతున్న అంశానికి సంబంధించి కూడా బయటకు వచ్చిన తర్వాత తన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎటువంటి మూవీని ఆయన చూస్తారు, ఆయన ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఇటు సోషల్ మీడియా వేదికైనా షేర్ చేసుకుంటారు అనుకుందాం. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి క్రేజ్ ఉందో లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫ్యాన్స్ చేరుకున్నారు. గుర్తు పెట్టుకోండి, ఇంకొక 5 గంటలు మాత్రమే. రాసి పెట్టుకోండి, ఇంకొక 5 నిమిషాలు మాత్రమే. ప్రీమియర్ షో పడిన తర్వాత ఈలలు గోలలు కేకలతో బాబా థియేటర్లు గట్టిగా సిద్ధంగా ఉన్నారమ్మా. కుర్చీలు ఏమవుతాయో తెలీదు, థియేటర్లు ఏమైపోతాయో తెలీదు, స్క్రీన్లు ఏమవుతాయో తెలీదు. ఇటు సీన్ టు సీన్, సీటు సిరిగితే కనుక అక్కడ సీటు సిరిగిందా ఆ ఫ్యాన్స్ హంగామాకి ఆ ఎక్స్పెక్టేషన్స్. రేపు ఎన్ని కుర్చీలు మడత పడతాయో తెలీదు, ఎన్ని సీట్లు చిరుగుతాయో తెలీదు, ఎన్ని థియేటర్స్కి సంబంధించి ఆ రచ్చ రంబోలా ఉంటుందో తెలీదు. ఫ్యాన్స్ హంగామాకి, ఫ్యాన్స్ కోలాహలానికి ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పటికే ఆ క్రేజ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఫ్యాన్స్ అంటున్నారు ఒకటే, రచ్చ రచ్చ రచ్చ, ఇంకొకటి ఉండదు. ఎందుకంటే మాస్ మసాలా ఇటు పవన్ కళ్యాణ్ నుంచి చూసి చాలా రోజులైంది అంటూ కూడా ఫ్యాన్స్ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లో ఇంకొక హార్డ్లీ 5 minutes మాత్రమే, ఇంకొక 5 minutes మాత్రమే అంటూ చెప్తున్నారు. చెప్పడం ఏంటి, ఇంకొక 5 minutes మాత్రమే హార్డ్లీ. ఇప్పటికే థియేటర్లోకి ఎంటర్ అయిపోతున్నారు కాబట్టి ఫ్యాన్స్ హంగామా ఇప్పుడు ఆఫ్ ద థియేటర్ నుంచి ఇన్ ద థియేటర్కి చేరుకుంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు, బయట ఇంత సునామీలో ఉన్న ఫ్యాన్స్ని థియేటర్లోకి కుక్కిన సందర్భం అనేది చెప్పుకోవాలి. బహుశా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, వచ్చే వాళ్ళని టికెట్లు మాత్రమే లోపలికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఆ సందర్భం, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర బహుశా ఆ కోలాహలాన్ని మీరు చూడొచ్చు. ఫ్యాన్స్ లోపలికి చేరుకుంటున్న పరిస్థితి. స్టాంపేడ్ ఏమైనా చోటు చేసుకుందా, తొక్కిసలాట ఏమైనా జరిగిందా? ఓకే మీరు చూడొచ్చు. ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసేందుకు అక్కడ యాజమాన్యం ఇప్పటికే చర్యలు దిగిన సందర్భం ఉంది. ఫ్యాన్స్ ఐ రిక్వెస్ట్, ఎందుకంటే ఇంకొక హార్డ్లీ 4-5 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి ఎంటర్ అయ్యేందుకు అందరూ తాపత్రయపడుతూ ఉంటారు, కోలాహలం ఉంటూ ఉంటుంది. దయచేసి జాగ్రత్త, మీరు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ కుటుంబాలు జాగ్రత్త. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అకీరా నందన్ అండ్ అలాగే
ఆద్య వాళ్ళిద్దరూ లోపలికి వెళుతున్న సందర్భం సంధ్య థియేటర్ దగ్గర. దాంతోపాటు బాలనగర్ విమెల్ థియేటర్కి చేరుకున్నారు ప్రశాంత్ నీల్ డైరెక్టర్, అలాగే మరికొంతమంది కూడా చేరుకుంటున్న సందర్భం. యుఎస్లో విజువల్స్ మీరు చూస్తున్నారు. యుఎస్లో మరి కాసేపట్లో థియేటర్లో పడబోతోంది బొమ్మ. ఆ బొమ్మను చూసి ఇటు రచ్చ చేసేందుకు అక్కడ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే థియేటర్స్లోకి చేరుకుంటున్నారు. థియేటర్స్లో ఉండి ఎవరైనా ఈ లైవ్ చూస్తే, ఆఫ్ కోర్స్ థియేటర్లో ఉండి ఎవరైనా ఈ లైవ్ చూస్తే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి హంగామా ఉంది థియేటర్లో, అండ్ మీరు అప్డేట్ అందించే ప్రయత్నం చేయండి. అండ్ మా ప్రతినిధులు మణికుమార్, శివరామకృష్ణ, కిషోర్తో పాటు అందరూ కూడా, రాజేష్ కావచ్చు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. అనేంద్ర, రవిచంద్ర, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆర్టీవీ టీం ప్రస్తుతం ఎవ్రీ అప్డేట్ని మీ ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉంది. కూకట్పల్లికి వెళ్ళిపోతున్నాను. కూకట్పల్లిలో ప్రస్తుతం అక్కడ హడావిడి చోటు చేసుకుంటోంది. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ప్రస్తుతం అక్కడ హడావిడి ఉన్నట్టు తెలుస్తోంది, ఏం జరుగుతోంది? ఆల్ రైట్, అనేంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అందరినీ ఒక్కసారిగా లోపలికి పంపిస్తూ ఉండడంతో కాస్త హడావిడి చోటు చేసుకుంటోంది. ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్లో సిచ్యువేషన్, తిరుపతిలో జాతర లాంటి పరిస్థితి, తమిళనాడులో ఇప్పటికే బాణాసంచాతో మూవీకి వెల్కమ్ పలికేందుకు ఫ్యాన్స్ ఇప్పటికే సిద్ధమైపోయారు. ప్రీమియర్ షో కోసం వెయిట్ చేస్తున్న సందర్భం. కొంతమంది ఆల్రెడీ మెసేజ్ చేయడం జరుగుతోంది. రోడ్ల మీద చాలా డిఫరెంట్గా ఉంది, నాకు ఎందుకు చదవడానికి అది అర్థం కావట్లా. ఓకే, మరి ముఖ్యంగా సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ కొంతమంది ఓజీ అండ్ సాహోకి లింక్ ఉందో ఏదో అది నాకు అర్థం కాలే ఏమన్నారు అనేది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రస్తుతం ఇటు గుర్తు పెట్టుకోండి, జస్ట్ 3 మినిట్స్ థియేటర్లో బొమ్మ పడబోతోంది. బొమ్మ పడేందుకు మరి కాసేపు మాత్రం. ఇప్పటికే మీరు చూడొచ్చు, హీరో కిరణ్ అబ్బవరం అక్కడికి చేరుకున్నారు. కిరణ్ అబ్బవరం ఇప్పటికే తన థియేటర్కి సంబంధించి, తన మూవీకి సంబంధించి కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లో భాగంగా వచ్చి అంటే ఆఫ్ కోర్స్ అక్కడ అన్నట్టున్నారు. ఆ సబ్జెక్ట్ బహుశా నాకు జ్ఞాపకం ఉన్నట్టుంది, నా జ్ఞాపకం ఎక్కడో వస్తున్నట్టుంది సందర్భం. మేబీ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన అన్నట్టుకు ఒకసారి గుర్తు నాకు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఆయన కూడా సినిమాకి చేరుకున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ సినిమాను చూసేందుకు ఆ థియేటర్కి చేరుకున్న సందర్భం. ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ని అభిమానించే వాళ్ళు ప్రతి ఒక్కరు థియేటర్కి చేరుకుంటున్నారు. 2 నిమిషాలు మాత్రమే ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగ లాంటి వాతావరణం రావడానికి జస్ట్ 2 minutes. లెట్స్ బిగిన్. ఐమాక్స్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత టైమర్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. టైమర్ మీరు నేను కలిపి సినిమాలో బొమ్మ రిలీజ్ అయ్యేందుకు టైం దగ్గర పడుతుంది కదా, ఒకసారి ఐమాక్స్కి వెళ్ళిపోదాం. శిల్ప రెడీగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఐమాక్స్ దగ్గర పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ నెలకొంది. ప్రస్తుతం ఏ థియేటర్ దగ్గర చూసినా ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఇటు ప్రీమియర్ షోలు మొదలు కానున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లకు చేరుకున్నారు, హడావిడి చేస్తున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఐమాక్స్ దగ్గర ఉన్నాను. మరి కాసేపు 10 గంటలకు షో ప్రారంభం కానుంది. రేపు ఇటు వరల్డ్ వైడ్ గా కూడా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఒకవైపు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా ఫ్యాన్స్ ఉన్నారు, వారితో మాట్లాడితే ఏంటి ఓజీ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఓజీ ఇప్పటి నుండి కాదు, ఒక 2023 నుండి ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. 2 years 9 months అలియాస్ ఇక్కడ ఓజీ బ్యానర్ చూస్తూ ఉంటే ఒక్కొక్కడికి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఒక్కటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సింగర్ బిజీ అయినా మనందరి కోసం తీసాడు. ఓజీ యాడ్సప్ చెప్పాలి. ఆయన ఓన్లీ ఇప్పుడు ప్రీమియర్ షో గ్రాస్ చూసుకుంటేనే 100 కోట్లు 200 కోట్లు వసూలు చేసేలా ఉంది. అనుకున్న విధంగా టికెట్ 1000-2000కి ప్రతి హౌస్ ఫుల్ అయ్యి అనుకున్నట్లు అందరూ ఎస్టిమేషన్ వేసినట్టు ఉంటే అసలు డే 1 1000 కోట్లు కొట్టే సినిమా ఓజీ. కెరియర్లోనే ఎవ్వడు లేని రికార్డు సృష్టిస్తుంది ఓజీ అని అనుకుంటున్నాం. ఇందులో చిన్న క్యామియో, నేను ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి చెప్తున్నాను, సాహోకి ఓజీకి లింక్ ఉండి ఇందులో అకిరా ఎంట్రీ ఉంటే ర్యాంప్ అసలు పీక్స్ వెళ్ళిపోయింది అనమాట మూవీ. అసలు ఎవ్వడు కూడా దగ్గరకు రాలేడు, ఈ సినిమా దరిదాపుల్లో కూడా రాలేడని నేను అనుకుంటున్నాను. ఛాయ్ పట్టుకొని ఏపీని వణికిచ్చేశాడు, ఇప్పుడు కత్తి పట్టుకొని టాలీవుడ్ని ఇరికిచ్చేసి మొత్తం లేపేస్తాడు రికార్డ్స్ తోటి. వేరే లెవెల్లో ఉంటుంది అనేది మేము వచ్చాం. అసలు ఆ టికెట్లు 1000 కాదు 2000 3000 అయినా దొరకట్లేదు. నిన్నేదో నాకు పవన్ కళ్యాణ్
డై హార్డ్ ఫ్యాన్ ఫ్రెండ్ ఉండబట్టి నాకు టికెట్ దొరికింది. టికెట్ 1500. మేము కూడా బ్లాక్లే కొనాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసిన ఓజీ, ఏ హాల్లో చూసిన ఓజీయే. అసలు ఏంటండి ఆయన గురించి, ఆయన పేరు మీద హిస్టరీ రాసి పెట్టుంది. ఎక్కడ నువ్వు గతంలో పోయిన 2001 ఖుషి, తర్వాత 10 సంవత్సరాల తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది 2013, 2025 ఓజీ. ఈ రికార్డ్ని బ్రేక్ జపనీస్ వేరే లెవెల్లో ఉంది. ఓజిస్ గంభీర నా కొడకల్లరా అనే డైలాగ్ అయితే వేరే విధంగా ఉంది. అసలు ఏంటి, ఎలా రాశాడు సుజిత్ ఈ డైలాగులు? అసలు తమ్మని బీజిఎం అయితే రక్త చైతన్య బీజిఎంకి చెవులు కాదు గుండెకాయలు కూడా పగిలిపోతాయి. అరే వచ్చేటప్పుడు మీకు పెళ్ళిళ్ళు అయితే ఎల్ఐసి పాలసీ బుక్ చేసుకొని రండి, అంబులెన్స్ ఉంటుంది బయట, మీరు పోయిన మీ పెళ్ళ మెడల్ డబ్బులు మీకు అర్థమైంది. కొనిదెల తమ్మనికి మారబోతున్నాడు, కమింగ్ సూన్. ఓజీ మూవీ చెప్తున్నా కదా, ఓజీ మూవీ ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి. ఇంకా సినిమా టైం కాలేదు. 10:15కి ఫస్ట్ షో ఉంది. ప్రసాద్ ఐమాక్స్లో హౌస్ఫుల్, టికెట్లు మాత్రం హౌస్ఫుల్ అయిపోయినాయి. నా పేరు డ్రెస్సింగ్ స్టార్ రవి. చెప్తున్నాను కదా, ఈ రోజు మాత్రం పండగే పండగ. దసరా పండగ October 2 ఉంది. ఫ్యాన్స్ అందరి కోసం ఈరోజు 24th నైట్ ఉంది పండగ. ప్రతి ఒక్క ఇంట్లో జరుపుకోవాల్సిన పండగ. ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ కాడ ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్క ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు టికెట్, ఎప్పుడు సినిమా టైం అవుతుంది, ఎప్పుడు సినిమా చూద్దాం వెయిట్ చేస్తున్నాము. చెప్తున్నాను కదా, అందులో ఉన్న ఫైట్ మొత్తం బ్లడ్తో ఉన్న ఓజీ పోస్టర్, ఓజీ వావ్. అసలు చెప్తున్నా కదా, ఇక్కడ చూడండి సందడి జాతర. అండ్ ఇవి టవల్స్ అమ్ముతున్నారు, హెడ్ మాస్క్ అమ్ముతున్నారు. చాలా అంటే చాలా, మొత్తం ఒక జాతరలో ఎన్ని రకాల ఐటమ్స్ అమ్ముతారు, అన్ని రకాల ఐటమ్స్ అమ్ముతున్నారు. చూడండి ఈ సినిమా మాత్రం చెప్తున్నాను, ఫస్ట్ షో కలెక్షనే 500 కోట్లు పక్క వస్తుంది. చెప్తున్నాను కదా, ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారో అలాంటి సంక్రాంతి పండుగలు 10 పండుగలు కలిస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఫస్ట్ షో పబ్లిక్ ఆడియన్స్కి అలా ఉంటుంది. ఆ పండుగలా ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. చెప్తున్నా కదా, ఒకప్పుడు గబ్బర్ సింగ్ ఎలా ఇట్టు కొట్టింది, దానికి మించి ఇట్టు కొడుతుంది. చెప్తున్నా ప్రతి ఒక్క ఫ్యాన్స్, ప్రతి ఒక్కరు చూడండి. మిరాకిల్ ఫంక్షన్లో సందడి ఏంటి, ఈ పబ్లిక్ వెయిట్ చేయడం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చా, డిప్యూటీ సీఎంగా ఉండి మా కోసం కూడా ఇంత కష్టపడి మా కోసం మూవీస్ తీస్తున్నారా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇలానే కాదు, ఇంకా మా కోసం ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాము. రేట్ల విషయంలో ఒకవైపు పెంచొద్దంటూ కూడా ఒకవైపు హైకోర్టు చెప్పింది. దీనిపైన ఏమంటారు యాజ్ ఏ ఫ్యాన్ గా, పవన్ కళ్యాణ్ అభిమానిగా? నేను చెప్తున్నాను, రేట్లు పెంచడంలో కొంచెం ఒకటి ఉంది. ఏంటంటే ఆ రేట్లు పెంచి ఆ రేట్లు డబ్బులు తీసుకొని మన పేదోళ్లకు పంచడానికి ప్లాన్ చేస్తున్నారు అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు. రేట్లు పెంచడంలో కూడా ఒక ఉంటుంది, టెక్నిక్ ఉంటుంది. కానీ ఈ డబ్బులు మాత్రం అయితే పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకు పెడతారు అనుకుంటున్నాను. ఈ డబ్బులు మాత్రం పెంచని చెప్పి ఎవరు బాధపడకండి. ఉన్నోళ్ళు మాత్రం కొనుక్కోండి, లేని వాళ్ళు మాత్రం కోసం కూడా చాలా థియేటర్లు ఉన్నాయి, తీసుకోవచ్చు. 300-200 టికెట్లు కూడా ఉన్నాయి. ఓన్లీ మల్టీప్లెక్స్లో మాత్రం 450 రూపీస్ టికెట్ ఉంది. ప్రసాద్ ఐమాక్స్లో ఫస్ట్ షో, ప్రీమియర్ షో 800 రూపాయలు ఉంది. ఆడియన్స్ చెప్తున్నాను, ఫస్ట్ షో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ నుంచి రేట్ తక్కువ ఉంటాయి. సినిమాల పైన ఇది వర్తిస్తుంది అంటున్నా, ఏమంటారు దీనిపైన? గతంలో కూడా చాలా సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి టికెట్ తక్కువ పెట్టినాం అనుకోండి, పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఎక్కువ అవుతుంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఇంతేనా, అంత పెద్ద సినిమా తీసిన అని చెప్పేసి ఆ సినిమా తగ్గట్టు టికెట్ పెట్టారు అనుకుంటున్నాను అయితే. కుప్పం నుంచి వచ్చాం, చిత్తూరు డిస్ట్రిక్ట్ కుప్పం, ఆంధ్ర. యాక్చువల్లీ ఓజీ కోసమే. యాక్చువల్లీ ఉన్నాయి, కానీ హైదరాబాద్ ఉన్న క్రేజ్ అక్కడ కుప్పంలో ఉన్నాయి కాబట్టి అందుకోసం కుప్పంలో ఉన్నాయి. అక్కడ క్రేజ్ బాగున్నాయి. అక్కడికంటే నేను యాక్చువల్లీ నేను బెంగళూరులో వర్క్ చేస్తుంటాను. సో బెంగళూరు నుంచి నాకు కర్ణాటక కదా, అక్కడికంటే ఇక్కడ బాగా హైప్ ఉంటుంది కాబట్టి దీనికోసం నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను. ఈ మూవీ కోసమే నేను హైదరాబాద్కి వచ్చి మార్నింగ్ దిగాను. మార్నింగ్ నుంచి నేను బుక్ మై షోలో అన్నింటిలో చెక్ చేసాను, టికెట్ అన్ని ఫోల్డ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ అయితే లోకల్ అడుగుతుంటే బ్లాక్ కన్నా కరెక్ట్ టికెట్లు దొరకడం లేదు. యాక్చువల్లీ ఈ మూవీ కోసం నేను క్లయింట్ మీటింగ్ కోసం వచ్చాను హైదరాబాద్. నేను లాస్ట్ వీక్ ఉన్న మీటింగ్ని పోస్ట్ పోన్ చేసి ఈ వీక్ కోసం పెట్టుకున్నాను. పర్టికులర్గా ఈ డేట్కి నేను మీటింగ్స్ అని పెట్టుకుని ఇక్కడ వచ్చానమాట. అయినా నాకు టికెట్స్ ఎక్కడ దొరకడం లేదు. అంత బ్లాక్లో ఎక్కడ చేసినా నేను సంధ్య థియేటర్ కానీ సుధన్ అనేక ఎదిగాను. మధ్యాహ్నం నుంచి అన్ని థియేటర్లో రౌండ్ కొడతాను బ్లాక్ టికెట్ కోసం, ఎక్కడ నాకు దొరకడం లేదు. అంత ఎగ్దాను, ఇంకా చూద్దాం, ఇంకా టైం ఉందిగా, ఇక్కడ దొరుకుతామో బ్లాక్లో టికెట్ కొందాం, 2000 3,000 కొందాం ఎగ్దాను, కానీ దొరకడం లేదు. ట్రై చేస్తాను, ఇప్పటికి నా వాళ్ళంతా ట్రై చేస్తాను. నెక్స్ట్ చూసుకుందామని ఆలోచిస్తాను. అంటే ఎలా ఉండబోతుంది డిప్యూటీ సీఎం అయ్యాక ఈ సినిమాలో, ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? సో డిప్యూటీ సీఎం అయినా
హీరోయిన్ ఇప్పటికీ ఒకేలా ఉంటారు. అప్పుడు ఇప్పటి సీఎంతో ప్రజల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. సో మాకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ హీరోనే ఉంటారు. అక్కడ పొలిటికల్ హీరోనే, ఇక్కడ హీరోనే, అట్లా రాజకీయ ఓజీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ నెలకొంది. ప్రస్తుతం ఏ థియేటర్ దగ్గర చూసినా ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఏంటి ఓజీ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు అర్ధరాత్రితో ప్రపంచవ్యాప్తంగా విడుదల కావుతున్న ఓజీ చలనచిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మానియా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. దానిలో భాగంగా అమలాపురంలో ఈరోజు ఓజీ హంగామా పేరుతో ఇక్కడ అభిమానులంతా కలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా నేను, అలాగే మా తోటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరూ కలిసి ఈరోజు ఇంతటి భారీ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. చాలా భారీగా తరలివచ్చారు అందరూ కూడా. ఇంచుమించు ఇక్కడ 7 స్క్రీన్లలో మనకి చిత్రం కాసేపట్లో ప్లే అవుతుంది. దానికి సంబంధించిన అభిమానులు ప్రేక్షకులంతా కూడా ఈ గ్రౌండ్లో ఉన్నారు ఇవాళ. కానీ ఇంతటి ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులు రేపొద్దున ఈ చిత్రాన్ని మరింతగా విజయవంతం చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఓజీ, ఆయన ఎప్పుడైతే ఓజీ అనే పేరు ఓజీస్ కంపెనీ అని నిలబెట్టారో మా వాళ్ళు కూడా దాన్ని జీవో కింద తిప్పి గవర్నమెంట్ రూల్ చేస్తున్నాం జీవో అన్నట్టుగా చూపించారు. కానీ మేము ఖచ్చితంగా ఈరోజు ఆయన్ని ఉప ముఖ్యమంత్రి స్థానంలో పెట్టుకున్నాం. రేపు పొద్దున్న ముఖ్యమంత్రి స్థానంలో పెట్టుకునే వరకు కూడా మా అభిమాన కాలం అంతా ఇలాగే పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు అర్ధరాత్రితో ప్రపంచవ్యాప్తంగా విడుదల కావుతున్న ఓజీ చలనచిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మానియా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. దానిలో భాగంగా అమలాపురంలో ఈరోజు ఓజీ హంగామా పేరుతో ఇక్కడ అభిమానులంతా కలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా నేను. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.